హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ స్విమ్మింగ్ క్లాస్ లైఫ్ అండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు మన టాపిక్ ఏం లేదు, ఒక టాపిక్ నేను ఎవరి కోసం పడేయట్లేదు. నాకు ఒకరి గురించి పడేయచ్చు హ్యాబిట్ కూడా నా దగ్గర లేదు. నాకే చాలామంది పడేయచ్చు అని చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎందుకు మా కాలేజ్ స్టాఫ్ శ్రీ వెంకటేశ్వర ఐటీ ఒంగోలు బ్యాచ్ వాళ్ళే నాకు పడేయచ్చారు. నేను ఈ వీడియో చేయడానికి ఎవరిని ఉద్దేశించట్లేదు, ఎవరిని కించపరచట్లేదు, ఒకరి గురించి పడేయడట్లేదు. వాళ్ళకి అన్ని లైకులు వస్తున్నాయి, వాళ్ళకి అన్ని కామెంట్లు వస్తున్నాయి, నాకేంటి ఏం రావట్లేదు అని నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు నేను 3 వీడియోస్ చూసాను. మార్నింగ్ మా బ్రదర్ పెడితే 3 వీడియోస్ చూసాను. ఎవరో ఒక ఆయన ట్రావెలింగ్ అంట, ప్రపంచం ట్రావెల్ అయితే ఆయనకి ఇంత లాస్ వచ్చింది, అంత లాస్ వచ్చింది. ఇంకొకరు ఎవరో వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్స్ గురించి, ఇంకొకరు ఎవరో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అంటే ఇవన్నీ మా తమ్ముడు పెట్టి చూస్తున్నాను. నేను పనికొచ్చే వీడియోస్ ఎన్ని చేశాను మీకు. ఒక ఇంక్రిమెంట్స్ ఎలా పడతాయి, ఏరియాస్ ఎలా ఉంటాయి, బయట ఆటో వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, కోవిడ్ డేస్లో వాళ్ళు పడిన ఇబ్బందులు ఎలా ఉన్నాయి, పనికి నాకు కొన్ని కంపారిజింగ్ ఫాదర్స్ గురించి చెప్పా. కొంతమంది ఆఫీస్ స్టాఫ్లో కొంతమంది పనికి మాలిన హెచ్ఆర్ల గురించి చెప్పా. ఇవన్నీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. హెచ్ఆర్లు అంటే అలా ఉండాలి, ఇలా ఉండకూడదు. హెచ్ఆర్లు అంటే ఒకలాగా ఉంటారు. కొంతమంది ఈ కామర్స్ రంగంలో హెచ్ఆర్లు ఎలా ఉన్నారు, ఇంక్రిమెంట్స్ ఏరియాస్ ఎలా పడితే సాఫ్ట్వేర్లో, ఈ కామర్స్లో ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ నేను మీకు పనికొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి హెచ్ఆర్స్తో, ఇవన్నీ ఇస్తున్నా. మీరు ఎందుకు నా వీడియోస్ చూడట్లేదు? నేను మీ అందరూ పనికొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పనికిరాని ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వలే కదా. ఇంక్లూడింగ్ నా ట్రాకింగ్ చావు డబ్బులు కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను. నాకు 60 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 60 మంది సబ్స్క్రైబర్స్ అందరు వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు, కానీ లైకులు కామెంట్స్ తప్పట్లే. వీడియోస్ చూసి చాలా బాగున్నాయి, వీడియోస్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి అనే కానీ వాళ్ళు కామెంట్స్ చెప్పట్లే. అలా సగం మంది బిగ్ బాస్కెట్, కొంతమంది ముగ్గురు అమెజాన్, కొంతమంది మా ఆఫీస్ స్టాఫ్ రీసెంట్గా అడుగుతున్నారు, నేను నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని. నా 65 మంది సబ్స్క్రైబర్స్కి వెరీ థ్యాంక్ యూ. దయచేసి మీ బెల్ కామెంట్ని తెలపండి, లైకులు చేయండి, మీ కామెంట్స్ తెలపండి. నేను కొంతమంది స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే మా హాస్టల్ వాళ్ళు. మా హాస్టల్లో కొంతమంది ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటారు కింద, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంది. వాళ్ళు ఏంటంటే, మీరు ఎందుకని కొత్తగా వచ్చేసి ప్రతి ఒక్క సినిమా కథ రిలీజ్ కాకముందే చెప్పేస్తారు, మేము మీ వీడియోస్ చూస్తున్నాం, రిలీజ్ కాకుండా చెప్పేస్తున్నారు. సినిమాకి వెళ్తే మేము షాక్ గురైపోతుంటాం ఆ సీన్స్ చూసి. మీరు ఎలా చెప్పారో అలానే వచ్చేస్తుంది వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు, జిఎస్ నాయుడు గారు ఒంగోలులో. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు నా వీడియోస్ చూసి లైక్స్ కామెంట్స్ తెలిపోతున్నారు. వాళ్ళు వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తున్నారు, అది మన అపార్ట్మెంట్లో ఉన్న సాయి ఏదో కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అని. నేను ఎవరి గురించి పడేయట్లేదు, జస్ట్ చెప్తున్నా. నేను పనికొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చా, ఏ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేదు. సినిమా కథలు కూడా రిలీజ్కి ముందు చాలా సినిమా కథలు చెప్పేశా. వాళ్ళు చూసి చెప్తున్నాను, దయచేసి లెసన్ మేము చూస్తున్నాము, మేము చెప్పింది అలానే ఉంటుంది. ఏమైనా రాంగ్ అవుతే మాట్లాడదాం అనుకున్నా, ఏం రాంగ్ కావట్లేదు. ప్రభాస్వి కానీ అన్నీ దయచేసి కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి, మంచి మంచి వీడియో కంటెంట్స్ చేయడానికి. నేను చెప్పింది ఏంటంటే, కొంతమంది కంపేర్స్ బ్యాచ్ వేస్ట్ కాదు, కొంతమంది కంపేర్స్ బ్యాచ్ వేస్ట్ వరస్ట్ వరల్డ్ గురించి కొంతమంది గురించి చెప్పా. కొంతమంది ఒప్పుకున్నారు కూడా వీడియోస్ చూసి. నేను ఎవరిని కించపరచడానికి అయితే నేను చేయట్లేదు, ఒకరి గురించి పడేయడానికి కూడా నేను అంత చేయట్లేదు. మీకు ఒక ఉదాహరణ ఒకటి చెప్పనా. నేను శ్రీ వెంకటేశ్వర ఐటీ కాలేజ్లో చదివా. ఒక పెద్ద కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. వాడు ఏమన్నాడు, నువ్వు డిప్లొమా కంప్లీట్ చేయి, నీకు నేను 30,000 పోస్టింగ్ ఇచ్చి ప్లాంటెడ్. అది హెచ్ఆర్ నాకు చెప్తే మా కాలేజ్ వాళ్ళు నాకు పడేచ్చారు. ఒక రోజంతా మా కాలేజీ వాడు నన్ను తిడుతూ చూస్తున్నాడు. వాడికి ఇంత చేస్తే ఇంటర్వ్యూ పేరు మార్చుకుని వచ్చి నాకు ఫోన్ చేసి మీకు చెప్తే ఎవరైంది నేను చెప్తా అంటే, కంపెనీస్ ఏమైనా నా కంపెనీస్ ఏమైనా అండర్ కంట్రోల్ ఉంటాయా? నా కంపెనీస్ ఏమైనా అండర్ కంట్రోల్ ఉండవే. నేను పనిచేసే చోట ముగ్గురు జాబ్స్ వేయించాను మా కంపెనీలో. వాళ్ళు అంటారు, అన్న నువ్వు వెళ్ళి మాట్లాడాలి. నేనెందుకు మాట్లాడను నీ అవసరం కోసం? 10 సార్లు చెప్పాను. అరే మీరు వెళ్ళి మాట్లాడాలని నేను ఒక మాట సెట్ చేశాను. అయినా వాళ్ళు ఇప్పుడు అడుగుతూ ఉంటాను నన్ను. రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే కదా ఎవరైనా కంపెనీ ఎంప్లాయ్ ఒక స్టెప్ అవకాశం. ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయడం మనం పర్ఫెక్ట్గా ఉండక్కలే, స్ట్రైట్గా హెచ్ఆర్ ముందర కరెక్ట్గా నిలబడి కాన్ఫిడెంట్గా షేక్ హ్యాండ్స్ చేయాలి. వాళ్ళని 2-3 క్వశ్చన్లు అడిగితే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన కుర్రాడు కరెక్ట్గా ఉన్నాడని చెప్పి వాళ్ళే లైఫ్ ఇచ్చేస్తారు. అదో పెద్ద ఇష్యూ కూడా కాదు. ఇంటర్వ్యూ ఫేస్ చేసేప్పుడు తడవపడకుండా ఫేస్ చేయాలి, అదే లైఫ్ అంటే.
దయచేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 65 మంది సపోర్టర్స్కి వెరీ థ్యాంక్ యూ. లైక్లు కామెంట్లు జరుపుకున్న వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్. కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి, లైక్స్ కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా హర్ట్ అవుతే కనుక ఐఎమ్ రియల్లీ సారీ. ఎవరిని హర్ట్ చేయడం కాదు, నేను ఎవరి గురించి పడేయడట్లే. కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి మీ అందరిని అడుగుతున్నాను. కొంచెం సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనం సుఖం బంతు, సర్వే సృష్టి సుఖం బంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మై సబ్స్క్రైబర్స్. కామెంట్ జరుపుతున్న సుబ్రహ్మణ్యం గారికి, సుబ్రహ్మణ్యం అంకుల్కి, నాయుడు అంకుల్కి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలులో ఉన్నారు వాళ్ళిద్దరికి వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనం సుఖమంతు, సర్వే సృష్టి సుఖమంతు. జై జవాన్ జై కిసాన్. మీ అందరూ బాగున్నాను, మీతో పాటు నేను బాగున్నాను. సర్వే జనం సుఖమంతు. వన్స్ అగైన్ గాడ్ ఈస్ బ్లెస్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ లైఫ్ ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నా. జై జవాన్ జై కిసాన్. జై హింద్. తొందరలో ఇండిపెండెన్స్ డే 3 days రాబోతుంది. దిస్ ఇండిపెండెన్స్ డే మనందరం లివ్ యాజ్ ఇండియన్, డై యాజ్ ఇండియన్, బోర్న్ యాజ్ ఇండియా, జస్ట్ సేమ్ మేరా భారత్ అమాన్. మన ఇండియాలో పుట్టినందుకు గర్వపడాలి, ప్రౌడ్గా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పైన దేవుడు మీ అన్నం బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా.